నిజానికి రామదాసు రామదాసు అంటాం మనం. రాముడికి దాసుడు గోపరాజు గారా, అసలు గోపరాజు గారికి దాసుడు రామచంద్రమూర్తి? రామచంద్రమూర్తే గోపరాజు గారికి దాసుడు. నేను ఆ కారాగారంలో ఉంచబడినటువంటి గోపరాజు గారి దాసులము అని చెప్పి రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి బంగారు నాణేలు కట్టారు. అంటే యథార్థమునకు గోపరాజు గారి దాసుడు రామచంద్రమూర్తి. రామదాసు అని ఆయన పెట్టుకున్నారు, కానీ రామదాసు యొక్క దాసుడు రామచంద్రమూర్తి. అంటే ఆ క్షేత్రం ఏమి నిరూపణం చేస్తుంది? భక్తితో రామచంద్రమూర్తి ముందు మనం నిలబడాలి, రామనామం చెప్పాలి తప్ప రామనామము, రామకథ, రామచంద్ర ప్రభువు ఎంత గొప్పవారంటే ఎప్పటికీ కూడా మనని రక్షించగలిగినటువంటి మహానుభావుడైన అటువంటి శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తి కనుకనే ఆ రామదాసు గారిని చరణించి విడిపించడానికి తాను బంగారు నాణేలు కట్టారు. రామదాసు గారిని విడిపించడానికి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి వచ్చి కట్టినటువంటి బంగారు నాణెములలో కొన్ని ఇప్పటికీ భద్రాచల క్షేత్రంలో ఉన్నాయి. అప్పుడు తన తప్పు తెలుసుకున్నటువంటి తానీషా ప్రభువు